వారంతా జట్టు కట్టారు. మీ బిడ్డ ఒక్కడే అంటూ జగన్ పంచ్ డైలాగ్స్. మరోవైపు ఆయన స్పాన్సర్డ్ మీడియాలో కూడా జగన్ ఒక్కడే ఒకవైపు, మరోవైపు అందరూ అంటూ జగన్ చెప్పే సానుభూతి డైలాగ్ను మరింత హైప్ చేసే విధంగా క్రియేటివిటీ చూపించేస్తున్నారు. నిజంగా జగన్ అంత బలహీనుడా? బలంగా లేడా? వారంతా జట్టు కడితే భయపడేంతగా వీక్ అయ్యాడా? జగన్ను ఎవరు మరి ఒంటరిగా ఎదుర్కోలేరా? పొత్తుల అవసరమేంటి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఇది చూస్తే ఎవ్వరికైనా నిజమే కదా, పాపం అనిపిస్తుంది. కాని జగన్ చేస్తున్న పనులేంటి, ఎంతమందిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారనేది ఆ ఒక్క క్షణం మరిచిపోయేలా చాలా దీనంగా ఫేస్ పెట్టి ఈ డైలాగ్ వదులుతున్నారని ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. ప్రతిపక్షాల వాదన ఏమిటంటే, జగన్ నిజాయితీగా ఎన్నికల బరిలో దిగితే ఎవ్వరు జట్టు కట్టక్కర్లేదు, ఎవరు ఈయనపై కత్తి కట్టనక్కర్లేదు. కాని జగన్ ఎలా వస్తున్నారు, ఏం చేస్తున్నారనేది చూస్తేనే అసలు సంగతి అర్థమవుతుందని వారంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థ పెట్టారు. దీని ద్వారా ప్రజలకు సేవ అందిస్తే మంచిదే. కానీ వారిని వైసీపీ కార్యకర్తల్లా మార్చేసి రోజూ వారు ఇళ్లకు వెళ్లి మీకు ఆ పథకం ఈ పథకం వచ్చింది, మళ్ళీ జగన్కే ఓటెయ్యాలని చెబుతుంటే ఎలా? ఇది రూల్స్కు విరుద్ధం కదా అంటే అసలు రూల్స్ ఎప్పుడు ఫాలో అయ్యారు? బ్రేక్ ది రూల్ అనేది మొదటి నుంచి ఇప్పటి వరకు జగన్ ఫాలో అవుతున్న కాన్సెప్ట్ అని ప్రతిపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. వాలంటీర్లే కాదు, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా వైసీపీ కోసం పని చేయాల్సిందే, లేదంటే వారికి పనిష్మెంట్ తప్పదు, లేదా వారికి అనుకూలంగా ఉండే ఆ ప్లేస్లో వచ్చేస్తాడు. అదే తంతు ఎప్పటినుంచో కొనసాగుతుందని విపక్షం మండిపడుతోంది. ఓట్ల జాబితా తయారీలోనూ మ్యానిపులేషన్, అధికారులపై వేటు పడినా మారని వ్యవస్థ, ఓట్ల చేరికలోనూ మార్పుల్లోనూ తీసివేతల్లోనూ అన్నీ పక్కాగా వైసీపీ కోసమే అధికార వ్యవస్థ అంతా చేస్తుందని చాలా చోట్ల బయటపడింది. తిరుపతి ఉప ఎన్నికల్లో చేసిన తంతు బయటపడి అధికారులపై వేటు కూడా పడింది. ఇలా ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా చేస్తున్నారనేదే ప్రశ్న. పైనుంచి కింది వరకు అధికార వ్యవస్థ, అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతుంది. అవినీతి, ధనబలం పుష్కలం, కండబలం సరేసరి. పోలీస్ వ్యవస్థ పూర్తిగా వైసీపీ వైపే. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బయటపడిన వైనం. ఇక ధనబలం, కండబలం విషయాలు సరేసరి. ఇప్పటికే వైసీపీ అన్ని ప్రాంతాల్లో డబ్బు పంపిణీ మొదలెట్టిందనే ఆరోపణలొస్తున్నాయి. అలాగే ఇసుక, మద్యం, మట్టి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా లేపేసిన డబ్బునంతా రెడీ చేసుకుని సిద్ధమంటూ సవాళ్లు చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఎంత దౌర్జన్యంగా వ్యవహరించారో, పోలీస్ వ్యవస్థ ఎంత రూలింగ్ పార్టీకి దాసోహమయ్యిందో స్పష్టంగా కనపడిందని వారంటున్నారు. ఇప్పటికే పోలీసులు ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారని విమర్శిస్తున్నారు. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని అవినీతి సొమ్ము వెదజల్లుతూ సిద్ధమంటే ఎలా అంటున్న ప్రతిపక్షాలు, ఇవన్నీ ఆపడానికే కూటమి ఏర్పాటు. ఇలా వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని భారీ అవినీతితో సంపాదించిన సొమ్ములు వెదజల్లుతూ అనుక్షణ మ్యానిపులేషన్స్ చేస్తూ సిద్ధమంటూ సవాళ్లు విసురుతున్న జగన్ ఒంటరివాడు ఎలా అవుతాడు? అయ్యో అని ఎలా అనగలుగుతామని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ కంట్రోల్ చెయ్యాలంటే కేంద్రంలోని బీజేపీ అండ కావాల్సిందేనని, అందుకే పవన్ పట్టుబట్టి ఈ పొత్తులు కుదిర్చారని, లేదంటే బీజేపీ వైసీపీకి సహకరిస్తే ఈ మ్యానిపులేషన్స్ ఏవీ ఆగవని, శత్రు బలంగా ఉండడమే కాదు బరితెగించి వ్యవహరిస్తున్నప్పుడు ఇలాంటి జట్టుకట్టి ఎదుర్కోవడం తప్పదని, దానిని ఏదో ఒంటరి అన్నట్లుగా చిత్రీకరించి సానుభూతి పొందాలని చూడడం హాస్యాస్పదమని విపక్ష నేతలు కామెంట్స్ చేస్తున్నారు.